అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రొద్దుటూరు నేను డిడిఓ జమ్మలమడుగు మనకు ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొత్తపల్లి గ్రామ పంచాయతీకి మరియు సోమవారపల్లి గ్రామ పంచాయతీకి డిడిఓ జమ్మలమడుగు గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక్కడ మనకి ఈ ఇక్కడ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలపడానికి విలీనం చేయడానికి 5 గ్రామ పంచాయతీల నుంచి చౌటుపల్లి, దొరసానిపల్లి, సోమవారపల్లి, కొత్తపల్లి, గోపవరం నుంచి అభిప్రాయ సేకరణ గ్రామసభ నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయమని చెప్పారు. దాంతోపాటు కొన్ని వివరాలను కూడా డిపిఓ గారు కోరి ఉన్నారు. దాని ప్రకారం ఇప్పుడు 4 గ్రామ పంచాయతీల్లో గ్రామసభ అనేది నిర్వహించడం జరిగింది. ఇది చిట్ట చివరిగా సోమవారపల్లిలో గ్రామసభ అనేది జరిగింది. ఈరోజు ఇక్కడ గ్రామసభ జరిగినప్పుడు ప్రజలకి మున్సిపాలిటీలో కలవాలన్నా లేకపోతే గ్రామ పంచాయతీగా ఉండాలన్నా అనేసి కొంత మన డిఎల్పిఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు, పోలీసు వారి సహకారంతో గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రజలు కూడా కొన్ని వాటి యొక్క లాభ నష్టాలు, మున్సిపాలిటీలో ఉన్న కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. గ్రామ పంచాయతీకి ఉన్న కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి వాటిని కొన్ని విషయాల్ని వివరించడం జరిగింది. ప్రజలు కోరినప్పుడు వాటి గురించి చర్చ కూడా జరిగింది. ఇక్కడ బాగానే జరిగింది. అండ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ సోమవారపల్లిలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ 2 రిజిస్టర్లు పెట్టేసేసి మనము సంతక సేకరణ కూడా చేసామన్నమాట. అంటే మున్సిపాలిటీలో విలీనం కావడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ యొక్క సంతక సేకరణ జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా డిపిఓ గారికి ఇతర వివరాలతో కలిపి, అది కూడా కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే సర్వేయర్లు అండ్ మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనకు మ్యాప్లు మిగతావన్నీ ఇవ్వాలి. కాబట్టి దాన్ని అన్నిటినీ కలిపి మేము డిపిఓ గారికి ఈ యొక్క గ్రామసభ గురించి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు మున్సిపాలిటీ విలీనం చేయడానికి అని ఆ విషయాన్ని మేము పంపించడం జరుగుతుందండి. ఇక్కడ ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఇంత చక్కగా సహకరించి ఇంత మంచి వాతావరణంలో గ్రామసభ జరిగినందుకు కూడా సంతోషిస్తున్నాము. అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. మీ పత్రికా విలేకరులకు కూడా అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.